ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పనిచేసే ఒకే ఒక సైనికుడు జర్నలిస్ట్ అని బీజేపీ మెదక్ బోర్డు మెంబర్ కమర్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలోని ఆయన నివాసంలో అంతర్జాతీయ జర్నలిస్ట్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సమస్యలను ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలిపే విధంగా పనిచేసే జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారన్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా సమస్య పరిష్కారానికి పనిచేసే వారధులే జర్నలిస్టులు అన్నారు. అంతర్జాతీయ జర్నలిస్టు దినోత్సవ సందర్భంగా గజ్వేల్ మండలం జర్నలిస్టులందరికీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మండలంలో ఎక్కడైనా సమస్య ఉంది అంటే అధికారుల కంటే ముందు అక్కడికి చేరుకునేది జర్నలిస్టులే అని గుర్తు చేశారు. అనంతరం ప్రతి జర్నలిస్టులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నాయిని, పెద్ద యాదగిరి, వెంకటేశం, యూసుఫ్, లక్ష్మణ్చారి, రమేష్, బాలుగౌడ్, మురళిగిరి, ప్రవీణ్, గణేష్, నరేష్, నాయకులు పబ్బా శ్రీనివాస్, వేణు, సందీప్, బారు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియాకు ప్రత్యేకంగా ఈరోజు రోజు ప్రకటించడంతో ఈరోజు లోకల్ పట్టణ సంబంధించిన మీడియా మిత్రులందరూ పిలిచి మా తోచిన సహాయంతో వాళ్ళని సత్కరించడం జరిగింది. ఇలాగే వీళ్ళు అంటే రాత్రనక పగలనక వర్షమనక ఎండమనక చాలా కష్టాలు పడుతుంటారని ఏదో ఒక రోజు సంవత్సరంలో ఒక రోజు ఉంది కాబట్టి వీళ్ళకి మా తోచిన సహాయంతో చిరు సత్కారం చేయడం జరిగింది. వీళ్ళు ఆరోగ్యాలతోటి మంచిగా ఉండి ప్రజలకు సేవ చేయాలని మాలాంటి నాయకులను ప్రోత్సహించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఈ రోజు గజ్వేల్ పత్రికా మిత్రులకు మన టెలికాం బోర్డు మెంబర్ కమర్షియన్ అన్న వారిని ఇంటికి పిలిచి చిరు సన్మానం చేసి వారికి చిరు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. వీరు ప్రజా సమస్యలపై నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై రోజు పేపర్లు రాస్తూ ప్రజలకు అభివృద్ధికై తోడ్పడుతున్న పత్రికా మిత్రులకు ఈ రోజు చిరు సన్మానం చేయడం మాకు చాలా సంతోషం. ఇదే విధంగా ప్రజా సమస్యలపై నిరంతరం మీరు కష్టపడుతున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపు.